ఈ న్యూ ఇయర్‌కి వచ్చే ఏ మెసేజ్‌లైనా వాట్సాప్ మెసేజ్‌లు ఓపెన్ చేయకండి. ముందే చెప్తున్నాను. న్యూ ఇయర్‌కి వచ్చే వాట్సాప్ మెసేజ్‌లు ఓపెన్ చేయకండి. ముఖ్యంగా అన్‌నోన్ నంబర్స్ నుంచి వచ్చే మెసేజ్‌లు అంతకన్నా ఎక్కువ ఓపెన్ చేయకండి. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. ప్రతిరోజులాగా ఇవాళ కూడా మీకోసం ఒక యూజ్‌ఫుల్ అండ్ పనికొచ్చే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొనొచ్చాను. ఇప్పుడు ఈ స్కామర్లు మనందరికీ తెలుసు. ఈ సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. నిన్న మొన్నటిదాకా డిజిటల్ అరెస్ట్‌లని, లేకపోతే మీ పోస్టల్ అడ్రెస్ మారిందనో, లేకపోతే అదో ఇదో ఏదో ఒక పేరు చెప్పి ఓటీపీలు తీసుకొని మన డబ్బులన్నీ మాయం చేస్తూ ఉన్నారు. రైట్. అండ్ ఇప్పుడు వీళ్ళు కొత్త దారిని ఎంచుకున్నారు. ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ రోజు. అందుకోసం ఇవాళ మీ ముందుకి ఈ ఇంపార్టెంట్ విషయం తీసుకొనొచ్చాను. అన్‌నోన్ నంబర్‌ల నుంచి గనక మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఒక ఫోటో వచ్చినా, లేకపోతే ఒక లింక్ వచ్చినా దాన్ని ఎట్టి పరిస్థితిలో క్లిక్ చేయకండి. వాటిని ఒకవేళ క్లిక్ చేశారా, మీ డబ్బులు స్వాహా. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది, ముందుగానే చెప్తున్నాను. అండ్ అంతేకాదు, మీ గ్యాలరీలో ఉన్న ఇంపార్టెంట్ ఫోటోస్ అన్నీ కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కిపోతుంది. ఆ తర్వాత ఆ ఫోటోలకి ఎక్కడికి పోతుందో, ఇంటర్నెట్‌లో ఎక్కడెక్కడ వైరల్ అవుతాయో మనకు తెలీదు. అండ్ అంతేకాకుండా వాటిని మార్ఫింగ్ కూడా చేస్తూ ఉంటారు. బ్లాక్‌మెయిలింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఇవి కాకుండా మన ఫోన్ కాంటాక్ట్స్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. అండ్ అంతేకాకుండా మన వాట్సాప్‌ని కూడా వీళ్ళు హ్యాక్ చేస్తారు. వాట్సాప్‌ని హ్యాక్ చేశాక మీ పేరు మీద, అంటే ఆ వాట్సాప్ ఎవరిదైతే హ్యాక్ అవుతుందో వాళ్ళ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్‌లు వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా వాట్సాపే గాని, లేకపోతే ఎవరిదైనా ఒక వాట్సాప్ హ్యాక్ అయిందనుకోండి. ఒకవేళ మీ ఫోనే హ్యాక్ అయింది. మీ ఫోన్ హ్యాక్ అయితే మీ పేరు మీద వేరే వాళ్ళు వాట్సాప్ అకౌంట్ ఓపెన్ చేసి, దాని ద్వారా మీ మిత్రులందరికీ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తారు. ఓకే. పంపించాక ఏం జరుగుతుంది? వాళ్ళ ఫోన్ కూడా హ్యాక్ అవుతుంది. సో, ఒకేసారి ఒక మాబ్ హ్యాకింగ్ అనేది జరిగే అవకాశం ఇక్కడ ఎక్కువగా ఉంది. సో, దీని గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఈ హ్యాకింగ్ ఎలా జరుగుతుందనే దాని గురించి ముఖ్యంగా మనం ఇవాళ ఒకసారి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకొక అన్‌నోన్ నంబర్ నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఒక ఫోటో వస్తుంది. కింద ఒక లింక్ కూడా ఉంటుంది. సరే, ఇదేదో ఉంది కదా అని చెప్పి మీరు పొరపాటున ఇలా క్లిక్ చేశారే అనుకోండి. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో తెలియకుండా ఒక ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. కొంతమంది డైరెక్ట్ ఒక ఏపీకే ఫైల్‌నే పంపిస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ క్లిక్ థిస్ అని చెప్పేసి. అది క్లిక్ చేసిన వెంటనే ఆ యాప్ అనేది మన ఫోన్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా సీక్రెట్‌గా డౌన్‌లోడ్ అయిపోయి ఉంటుంది. అది మామూలు యాప్స్ మధ్యలో అది కనబడదు. అది ఏం చేస్తుందంటారా? వెంటనే మీ ఫోన్‌లో ఉన్న యాక్సెస్ మొత్తం దానికి వెళ్ళిపోతుంది. అంటే ఫోన్ మీ చేతిలోనే ఉంటుంది. కానీ దాని యాక్సెస్ హ్యాకర్ చేతిలో ఉంటుంది. అతను వెంటనే మీ ఫోన్‌లోంచి మొదటగా బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కాపీ చేసుకుంటాడు. ఆ తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మొదలుపెడతాడు. ఏదో ఒక అమెజాన్‌లో, లేకపోతే ఎక్కడో లైక్ సౌత్ ఆఫ్రికాలోనో, లేకపోతే కెన్యాలోనో ఎక్కడి నుంచో ఉంటున్నట్టు చేసి, అక్కడి నుంచి అమెజాన్‌లో ఒక ప్రొడక్ట్‌ని కొంటాడు. ఒక 40,000తో, 50,000తో, అంటే మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును బట్టి. లేదా గిఫ్ట్ కార్డ్స్ కొంటాడు. కొన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఏం కాదు, నా నా ఫోన్‌కి ఓటీపీ వస్తుంది కదా, నా బ్యాంక్ సేఫే కదా అనుకుంటారు. లేదు, మీ ఫోన్‌కొచ్చే ఓటీపీ కూడా అతని ఫోన్ నంబర్‌కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీ ఫోన్‌కే వచ్చినా కూడా ఆ ఓటీపీని చూసే శక్తి అతనికుంటుంది. దీని ద్వారా మీ బ్యాంక్‌లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతే ఆ తర్వాత మీరు ఏమీ చేయలేరు. బ్యాంక్ కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. మీరు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా కూడా దీని మీద మీకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు వాళ్ళు పన్నే పన్నాగాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని సైబర్ లాస్‌కి వ్యతిరేకంగా ఇంకా వాటి ఊహకు అందని విధంగా ఉంటాయి. అండ్ పోలీసులకు కూడా ఎక్కడో కెన్యాలో ఉన్న ఒక వ్యక్తిని పట్టుకొని రావాలనేది చాలా పెద్ద కష్టంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మన మ ఎప్పుడు పోలీసుల మీద ఆధారపడకుండా మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలిక్కడ. అండ్ ఇది కాకుండా ఈ న్యూ ఇయర్‌కి ఇంకొక కొత్త స్కామ్ చేసే అవకాశం ఎక్కువుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెసేజ్ వస్తుంది మీకు. ఒక అతని ఫోటోతోని ఒక హ్యాపీ న్యూ ఇయర్ అని ఉంటుంది. ఇలా నీది కూడా, నీ ఫోటోతోని కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక టెంప్లేట్ క్రియేట్ చేయాలనుకుంటే కింద ఈ లింక్‌ని క్లిక్ చేయి, నువ్వు కూడా చేయొచ్చు అంటుంది. సో, ఆ లింక్‌ని క్లిక్ చేశాక అది మీ ఫోటో తీసుకుంటుంది. మీ ఫోటోతోని అదొక హ్యాపీ న్యూ ఇయర్ అని ఒకటి జనరేట్ చేసిస్తుంది. అది జనరేట్ చేసి ఇచ్చాక మీరేమనుకుంటారు, అందరికి పంపించేయొచ్చు అనుకుంటారు. మీరు కూడా అది పంపించేటప్పుడు ఆ లింక్‌తో పాటు అందరికి పంపిస్తారు. సో, ఇక్కడ ఆ లింక్, ఆ ఫోటో ఒకటే మాత్రం జరుగుతుందంటే లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఏపీకే ఫైల్ మళ్ళీ డౌన్‌లోడ్ అవుతుంది. అది డౌన్‌లోడ్ అయిందంటే ఇందాక నేను చెప్పినట్టు మీ కాంటాక్ట్ స్వాహా, మీ గ్యాలరీ స్వాహా, మీ బ్యాంక్ అకౌంట్ స్వాహా, అన్నీ స్వాహా అయిపోతాయి. అండ్ ఇది ఇప్పటి నుంచే కాదు, ఎన్నో రోజుల నుంచి జరుగుతుంది. ఇంతకాలం ఎంతోమంది మోసపోయినా కూడా ఇంకా మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు కూడా దీనికి రోజుకొక కొత్త విధంగా, ఏదో ఒక విధంగా పబ్లిక్‌లోకి వెళ్ళాలని చూస్తూనే ఉన్నారు. నిన్న మొన్నటి దాకా డిజిటల్ అరెస్ట్‌లు బాగా జరిగాయి మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. చివరికి టెలికాం వారు గాని, లేకపోతే మన గవర్నమెంట్ గాని వెంటనే మేల్కొన్నారు. మేల్కొని దాని గురించి ఇప్పటికీ
ఫోన్ చేసినప్పుడు టెలిఫోన్‌లో యాడ్స్ కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. సైబర్ నేరగాళ్ళతోని జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఓటీపీలు ఇవ్వకండి. లేకపోతే డిజిటల్ అరెస్ట్ అని చెప్తే ఎవరు భయపడకండి అని చెప్తూనే ఉన్నారు. ఎంత అవేర్‌నెస్ చేసినప్పటికి కూడా ఎక్కడో చోట తెలియకుండా జనాలు బోల్తా పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వాట్సాప్‌లో ఎక్కువ శాతం తప్పుగా అనుకోకండి. ఈ వాట్సాప్‌లో ముఖ్యంగా ఇలాంటి వలలో చిక్కుకునే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. 40, 50, 60, 70, 80 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి వాటిలలో ఇరుక్కపోతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. టెక్నాలజీ అంటే వాళ్ళకి తెలిసిందల్లా ఒకటే ఫోన్ మాట్లాడడం, ఫోన్ పెట్టేయడం, వాట్సాప్‌లో హాయ్, హలో అని పెట్టుకోవడం, వీడియో కాల్‌తోని మాట్లాడుకోవడం. వాళ్ళకి ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి? ఈ వైరస్ అంటే ఏంటి? వీటి గురించి వాళ్ళకి ఐడియా లేదు. సో, వాళ్ళకి ఎవరికైనా స్వీట్‌గా ఫోన్ చేసి, మేడం మేము ఎస్‌బీఐ నుంచో లేకపోతే పలానా బ్యాంక్ నుంచో మాట్లాడుతున్నాం. తెల్లారితే మీ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మీ అకౌంట్‌లో ఇన్ని డబ్బులున్నాయి గదా! ఇన్ని లక్షలున్నాయి గదా! ఆ లక్షల డబ్బులన్నీ వెళ్ళిపోతాయని చెప్పి అంటారు. వాళ్ళు భయపడిపోతారు. మీరు ఏం భయపడకండి. మీ ఆధార్ కార్డ్‌తోని మేము పాన్ చేస్తాం. నాకు ఓటీపీ చెప్పండి అనగానే ఓటీపీ చెప్పేస్తారు. చాలామంది అక్కడే ఇరుక్కుపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మోసం చేసే వాళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళ గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ముందు వీటి నుంచి బయటపడడం ఎలా అనే విషయం గురించి చెప్తాను. మీ ఇంట్లో మీ అమ్మగారు గాని, నాన్నగారు గాని లేకపోతే మీరే గాని లేకపోతే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఓపెన్ చేసి అందులో ఆటో డౌన్లోడ్ అని ఉంటుంది సెట్టింగ్స్‌లో. దాన్ని వెంటనే ఆఫ్ చేయండి. ఎందుకంటే ఆటో డౌన్లోడ్ ఆఫ్ చేసిన వెంటనే ఎవరైనా స్పామ్ మెసేజ్ పంపినా, లేకపోతే బల్క్ మెసేజ్ పంపించినా, లేకపోతే అనవసరమైన వీడియోస్ ఎక్కడి నుంచైనా వచ్చినా, ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ అప్పుడు స్పామ్ మెసేజెసే కాదు, హ్యాకింగే కాకుండా ఎక్కువ అన్నెసెసరీ మెసేజ్ వస్తాయి. ఆ వీడియోలు, ఈ వీడియోలు పెడతారు. దానివల్ల ఫోన్ మెమరీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండడం కోసం ఆటో డౌన్లోడ్ తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దానివల్ల చాలా సేఫ్‌గా మీరు ఇందులోంచి బయటపడతారు. రెండో విషయం ఏంటంటే, మీ ఫోన్‌ని అప్ టు డేట్ అప్డేట్ చేయండి. సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది ప్రతిసారి వస్తున్నప్పుడు దాంతో పాటుగా కొత్తగా మార్కెట్‌లో రిలీజ్ అయిన వైరస్ అన్నిటిని ఎదుర్కొనే శక్తిని కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఒకవేళ హ్యాక్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించినా కూడా కొత్త సాఫ్ట్‌వేర్ అనేది దాన్ని అడ్డుకుంటుంది. సో, అది ఎఫెక్టివ్‌గా అడ్డుకున్నప్పుడు మీ ఫోన్ సేఫ్‌గా ఉంటుంది. మీ ఫోన్‌లో ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. డేటాలో కొంచెం లీకేజ్ జరిగినా కూడా డబ్బులు మొత్తం వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నిటిని కూడా ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో తెలీదు. దాని తర్వాత ఎవరు దానికి జవాబుదారీ ఉండరు. అండ్ అంతేకాకుండా ఈ గ్రూప్ మెసేజింగ్ ఏవైతే గ్రూప్స్ ఉంటాయో, ఆ గ్రూప్స్ మంచి గ్రూప్సా కావా చూసుకోండి. అందులో ఒకవేళ స్పామ్ మెసేజెస్ ఎక్కువ ఉంటే దాని మీద ఒక లుక్ ఏసేయండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇందాక నేను చెప్పినట్టు ఆటో డౌన్లోడ్ తీయండి. అండ్ ఇప్పుడే నేను ఒక నెంబర్ చెప్తాను. ఆ నెంబర్‌ని ఇప్పుడే డయల్ చేస్తే గనక మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు. ఆ నెంబర్ ఏంటంటే *#67# మళ్ళీ చెప్తున్నాను. *#67# ఇంకొకసారి చెప్తున్నాను. *#67# ఇది కొట్టగానే మీ ఫోన్‌లో ఒక పాపప్ వస్తుంది. అందులో మీ కాల్ ఫార్వర్డింగ్, మెసేజెస్ ఫార్వర్డింగ్ ఇలాంటివన్నీ అందులో కనబడతాయి. ఒకవేళ మీ కాల్ ఫార్వర్డింగ్ గాని, మెసేజ్ ఫార్వర్డింగ్ గాని ఆన్‌లో ఉందా, అది మీ ఫోన్ హ్యాక్ అయినట్టు లెక్క. అంటే మీ ఫోన్‌లో నుంచి వచ్చే మెసేజ్‌లు, మీ ఫోన్‌లో నుంచి వెళ్తున్న ఫోన్ కాల్స్ అన్నీ వేరే నంబర్‌కి వెళ్తున్నాయి. ఒకవేళ అది వేరే నంబర్‌కి వెళ్ళిందనుకోండి, మీ ఫోన్‌ని ఒకవేళ ఎవరైతే హ్యాక్ చేశారో అతను ఒకవేళ ఒక ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఓటీపీ మీ నంబర్‌కి రాదు. అతని నంబర్‌కి వెళ్తుంది. ఎందుకంటే కాల్ ఫార్వర్డింగ్ ఉందని కాబట్టి. అది ఉందంటే మాత్రం వెంటనే మీరు మీ ఫోన్‌లో అది కాల్ ఫార్వర్డింగ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లో అవసరమైతే కంప్లెయింట్ కూడా చేయాల్సి ఉంటుంది. మీ బ్యాంక్‌లో ఎంత డబ్బులున్నాయి అవన్నీ సేఫ్‌గా ఉన్నాయా లేవా? అలాగే దగ్గరలో ఏమైనా సెల్ ఫోన్ షాప్ ఉంటే అక్కడ లేకపోతే మీ సర్వీస్ సెంటర్ ఉంటే అక్కడికెళ్ళి మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాల్ ఫార్వర్డింగ్ ఆన్‌లో ఉంటే, మీ మెసేజెస్ ఫార్వర్డింగ్ ఆన్‌లో ఉంటే, దాన్ని తీయాలనుకుంటే ఇంకొక నంబర్ చెప్తున్నాను. #002# మళ్ళీ చెప్తున్నాను. #002# మళ్ళొకసారి చెప్తున్నాను. #002# ఈ నంబర్‌ని డయల్ చేస్తే కాల్ ఫార్వర్డింగ్ అనేది, మెసేజ్ ఫార్వర్డింగ్ అనేది ఇమ్మీడియేట్‌లీ ఆగిపోతుంది. సో, అప్పుడు మీరు సేఫ్‌గా ఉన్నట్టు లెక్క. సో, దీన్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే ఫోన్ మీది అప్ టు డేట్ ఉందా లేదా, సాఫ్ట్‌వేర్ అప్ టు డేట్ ఉందా లేదా చూసుకోండి. అనవసరమైన యాప్స్‌కి దూరంగా ఉండండి. ఎవరైనా మెసేజ్ చేస్తే మెసేజ్ చేసిన వెంటనే ఇదేదో బాగుందని వెంటనే డౌన్లోడ్ చేయకండి. కుదిరినంత వరకు ఏముంటుంది మహా అంటే హ్యాపీ న్యూ ఇయర్ అని ఏదో ఒక ఫోటో ఉంటుంది. కానీ ఆ ఫోటో వెనుక ఏమి వైరస్ ఉందో మనకు తెలీదు కాబట్టి ప్రతిదాన్ని డౌన్లోడ్ చేయకండి. అండ్ అనవసరంగా వేరే వాళ్ళకి కూడా పంపకండి. మహా అంటే ఒక హ్యాపీ న్యూ ఇయర్ అని ఒక మెసేజ్ పంపించుకోండి. ఈ ఫోటోల వల్ల నిజం చెప్తున్నాను ఎవరికీ ఉపయోగం ఉండదు. ముఖ్యంగా
కొంతమంది ఏదో అదే పనిగా ఏదో గ్రూపులలో మెసేజ్‌లు పెడుతూనే ఉంటారు. ఏదో ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు. ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు. దానివల్ల నేనేం చెప్పాలంటే నా గ్రూప్స్‌లో గూడా కొన్ని వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు నా ఫోన్ మెమరీ మీకు పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల. చాలా న్యూసెన్స్‌గా ఉంటుంది. అందరూ తిట్టుకునే అవకాశం ఉంటుంది. ఎవరు ఇతను పని పాట లేదా ఊరికే ఎందుకు మెసేజ్‌లు చేస్తున్నాడని. కాబట్టి అలాంటి మీ ఉద్దేశ్యం కరెక్టే అయ్యి ఉండొచ్చు. కొంతమంది ఉద్దేశ్యం కరెక్టే అయ్యి ఉండొచ్చు. ఏదో ఫోన్ ఫార్వర్డ్ చేయాలి. ఇదేదో నవ్వుకునే విషయం అందరూ 10 మంది నవ్వుకుంటారు. ఇవాళ ఏదో ముక్కోటి ఏకాదశి అట ఇది అందరికి పంపిద్దాం ఏదో పుణ్యం వస్తుందని. పుణ్యం కాదు. ఇన్‌ఫాక్ట్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇన్ఫర్మేషన్ అనేది అందరి దగ్గర ఉంది కాబట్టి అనవసరమైన స్పామ్ చేయకండి. అండ్ స్పామ్ బారిన పడకండి. ఒకవేళ మీ వల్ల ఎవరికైనా ఇబ్బంది పడితే మీ మీద కేసులయ్యే అవకాశం కూడా ఉంటుంది తెలియకుండానే. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫోన్ మెసేజెస్ ఫ్రీయే అని చెప్పేసి ఎలా పడితే అలా వాడొద్దు. బాధ్యతారహితంగా అస్సలకి ఉండకండి. బాధ్యతగా ఉండండి. రైట్. ఇది గాకుండా ఇంకా చాలా ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ఆన్‌లైన్‌లో ఈ గొడవ లైక్ ఇలాంటి హ్యాకింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరో ఒకళ్ళు ఎస్‌బీఐలో బ్యాంక్ గురించి ఇది బాగా జరిగింది. కొంతమంది ఫేక్ ఎస్‌బీఐ కాల్ సెంటర్స్ నుంచి ఫోన్ చేసి మీ అకౌంట్ రేపటి నుంచి బ్లాక్ అవుతుంది. మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పి అంటూ ఉన్నారు. సో, వాళ్ళు ఏదైతే వాళ్ళు మొదటి నుంచి ఫోన్‌లో మాట్లాడతారో అందులో మీ డీటెయిల్స్ కూడా కరెక్ట్‌గా చెప్తారు. మీ పేరేంటి? మీ వయసెంత? మీ అడ్రెస్ ఎక్కడ? మీ బ్యాంక్ అకౌంట్ ఖాతాలో ఎంత డబ్బులున్నాయి? అండ్ అది ఏ బ్రాంచ్‌లో ఉంది? ఇవన్నీ డీటెయిల్స్ చెప్తారు. అండ్ అంతేకాదు మీ పాన్ కార్డ్ నంబర్ కూడా చెప్తారు వాళ్ళు. ఇవన్నీ చెప్పినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? అరే! వీళ్ళు తప్పకుండా బ్యాంక్ నుంచే కాల్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర మన డీటెయిల్స్ ఎలా లేకపోతే ఎందుకుంటాయని చెప్పి చాలామంది అక్కడే అమాయకులు మోసపోతారు. సో, వీళ్ళ వెనకున్న నెట్‌వర్క్ ఏంటంటే ఒకవేళ మీరు 'ఖైదీ' అని ఒక సినిమా వచ్చింది. ఏది మన కార్తీది. సో, ఆ సినిమాలో మీరు చూస్తే కొంతమంది కొన్ని రకాల తెగలుంటారనమాట. వీళ్ళు అంతా హర్యానా, బీహార్ అటువైపు ఉంటారనమాట. వీళ్ళు పురాణ కాలంలో డెకాయిట్స్ అంటే వీళ్ళు దారి కాచే దొంగలుంటారు చూసారా? గజ దొంగలనమాట వీళ్ళు. ఆ పురాణ కాలంలో వీళ్ళు ఏదైతే దొంగతనాలు చేస్తూ ఉండేవాళ్ళో వాళ్ళే క్రమేణా ఆ దొంగతనాలు ఆపేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా అలా ట్రావెల్ చేయట్లేదు. అందరి డబ్బులు కూడా బ్యాంకులలో ఉంటున్నాయి. లేకపోతే డిజిటల్ లాకర్స్ వచ్చేసాయి. డిజిటల్ బ్యాంకింగ్ చేస్తున్నారు కాబట్టి. సో, వీళ్ళు ఏం చేశారంటే ఆ దొంగతనాన్ని మానుకోలేదు. పోనీ చదువుకున్నారు గదా! అంటే చదువుకొని దాని మీద కూడా లేదు. వాళ్ళు చదువుకున్న తర్వాత కొంతమంది లాయర్‌లుగా సెటిల్ అయ్యారు. కొంతమంది పోలీసులుగా సెటిల్ అయ్యారు. కొంతమంది బ్యాంక్ ఆఫీసర్‌లుగా సెటిల్ అయ్యారు. వీళ్ళు ఎవరైతే బ్యాంక్ ఆఫీసర్‌లుగా సెటిల్ అయ్యారో వాళ్ళు వాళ్ళ బ్యాంక్ డేటాలోంచి డీటెయిల్స్ ఇయడం చాలా ఈజీ. సౌత్‌లో ఎవరెవరైతే బ్యాంక్‌లో పనిచేసే అంటే సౌత్‌లో ఎవరెవరైతే వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో 10,00,000, 20,00,000 ఉన్నాయో ముఖ్యంగా వాళ్ళ వయసు 60 ఏళ్ళు పైబడి ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ఎంతో సెన్సిటివ్ డీటెయిల్స్ అన్ని బయటికి తీస్తారు. తీసి వీళ్ళొక ఫేక్ కాల్ సెంటర్ ఏదైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళకి ఈ డేటా పంపిస్తారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ అయ్యి ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళు ఫోన్ చేసి మేడం ఇలా మాట్లాడుతున్నాం. మేము బ్యాంక్ నుంచే మాట్లాడుతున్నాం. కావాలంటే నా ఐడీ కార్డ్ కూడా వాట్సాప్‌లో పంపిస్తా అని చెప్పి ఐడీ కార్డ్ పంపిస్తారు. అది చూసి మనం నిజం అనుకుంటాం. అండ్ వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అన్నీ ఎలా వచ్చాయని చెప్పంటే ఇలా వచ్చాయి. వాళ్ళు మనకు డీటెయిల్స్ చెప్తున్న వెంటనే మనకు అనిపిస్తుంది కదా! అమ్మో! వీళ్ళు నిజమే అని. కానీ వీళ్ళ వెనకున్న నెట్‌వర్క్ అలాంటిది. అండ్ అంతే కాకుండా ఒకవేళ మనం ఇక్కడికెళ్ళి వాళ్ళ మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినా కూడా ఇక్కడున్న పోలీసులు హర్యానా పోలీసులు గాని, అక్కడ ఇక్కడ యూపీలో ఉన్న పోలీసులు గాని, లేకపోతే బీహార్‌లో ఉన్న పోలీసులు గాని వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళ జ్యుడిషియరీ సిస్టమ్ కిందకి వస్తుంది కాబట్టి. అక్కడ అందులో కొంతమంది పోలీసులు ఈ దొంగల తెగలకు సంబంధించిన పోలీసులు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు. దాని తర్వాత లేరు ఇక్కడ వాళ్ళెవరు లేరని చెప్పి అంటాం. ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఏదో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళని పట్టుకున్నా వాళ్ళ తెగకు సంబంధించిన లాయర్‌లు గూడా వాళ్ళ దగ్గరున్నారు. అంటే చదువుకున్నాక గూడా వీళ్ళు అదే బాటలో ఉన్నారు. వాళ్ళ ఏదైతే తరతరాలుగా వస్తున్న ఈ దొంగతనాలున్నాయో వాళ్ళు ఇలానే చేస్తూ ఉన్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నిజం చెప్పాలంటే. అంటే వీళ్ళకి చదువు దగ్గర చేస్తే వీళ్ళు దొంగతనాలకు దూరం అవుతారనుకుంటే చదువుతోని కొత్తగా దొంగతనాలు ఎలా చేయాలనే దాని గురించి వీళ్ళు పడుతున్నారు. అండ్ అంతే కాకుండా వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరు గూడా వీళ్ళు మట్టి కలుపుతూ ఉన్నారు. వీళ్ళు అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నామని, లేకపోతే మైక్రోసాఫ్ట్ నుంచి కాల్ చేస్తున్నామని, లేకపోతే యాపిల్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నామని, లేకపోతే ఏదైనా మల్టీనేషనల్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని వీళ్ళు ఒక కాల్ సెంటర్ క్రియేట్ చేసి వాళ్ళకి యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి అక్కడ కూడా సీనియర్ సిటిజన్స్‌కి కాల్ చేసి మీ సిస్టమ్ హ్యాక్ అయింది, లేకపోతే మీ సిస్టమ్ లాక్ అయింది. మీ విండోస్‌ని ఇప్పుడే అప్డేట్ చేయాలి. నాకు ఈ పలానా నంబర్ చెప్పండి అని చెప్పి అంటారు. లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్‌లో కొన్ని చేంజెస్ వచ్చాయి. మాకు ఓటీపీ చెప్పండి అని చెప్పి అంటారు. సో, అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఈ విషయంలో ముఖ్యంగా ఈ మానిటరీకి సంబంధించిన ఫ్రాడ్స్‌లో ఇలాంటి స్కామ్ కాల్స్ చేసే ఒక నెట్వర్క్ సిస్టమ్ ఉన్న ఒక కాల్ సెంటర్స్ ఉన్న దేశంగా మన చరిత్రకెక్కాయి. ఇవాళ నిజం చెప్పాలంటే అదొక చెడ్డ పేరు మన భారతదేశానికి ఉంది. దానికి నెట్వర్క్ అంతా కూడా నార్త్‌లో ముఖ్యంగా బెంగాల్ దగ్గర నుంచి
యూపీ తీసుకోండి, దాని తర్వాత హర్యానా తీసుకోండి, దాని తర్వాత ఢిల్లీ తీసుకోండి. ఇవే ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి. వీటి గురించి పోలీసులకు తెలుసు. మన ప్రభుత్వాలకు తెలుసు. వీళ్ళందరికీ తెలిసినా కూడా వీళ్ళెవరు ఏం చేయలేకపోతున్నారు. దానికి కారణం వాళ్ళకున్న పటిష్టమైన నెట్వర్క్. ఈ పటిష్టమైన నెట్వర్క్ నుంచి మనం బయటికి ఎలా మనల్ని కాపాడుకోవాలనుకుంటే, ఇలాంటి ఇన్ఫర్మేషన్‌ని 10 మందికి చేరవేయాలి. ఎప్పటికప్పుడు మనం కూడా అప్‌డేట్ అవుతూ ఉండాలి. టెక్నాలజీ అంటే జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు. టెక్నాలజీ అంటే మన లైఫ్‌ని ఈజీ చేసేది మాత్రమే కాదు. మన లైఫ్‌ని నాశనం చేసేది కూడా తెలుసో తెలియకో. టెక్నాలజీ అనేది ఒక పులి మీద స్వారీ లాంటిది. ఆ స్వారీ చేసేటప్పుడు పులిని తెలుసుకొని మనం స్వారీ చేయాలి. టెక్నాలజీ పులి అంటే మనం పులి మీద స్వారీ చేస్తున్నాం. సో, టెక్నాలజీని తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. దాన్ని గనక గ్రాంటెడ్‌గా తీసుకుంటే పులి మనల్ని తినేస్తుంది. టెక్నాలజీ మనల్ని తినేస్తుంది. ఎందుకంటే చాలామంది దొంగలు బయట ఉన్నారు. ఇంకా ఇలాంటి స్కాములు చాలా ఉంటాయి. మీరు ఓఎల్ఎక్స్‌లో ఏమన్నా ఒక వస్తువు మీరు అమ్మకానికి పెట్టారనుకోండి. ఒక నలుగురు మీకు వరుసగా కాల్ చేస్తారు. నేను హైదరాబాద్‌లో ఉన్నాను. నేను ఒక డైనింగ్ టేబుల్‌ని నా దగ్గర పాతగున్న డైనింగ్ టేబుల్ నేను అమ్మకానికి పెట్టాను ఓఎల్ఎక్స్‌లో. నాకు వరుసగా నలుగురు కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఒకరు 8,000 అన్నారు. ఒకరు 12,000 అన్నారు. ఒకరు ఏకంగా 20,000 అన్నారు. వీళ్ళిలా మనల్ని ఆశపెట్టి కన్‌ఫ్యూజ్ చేస్తారు. 20,000 ఉన్న అతనికి మనం ఇద్దాం అనుకుంటాం. 20,000 అతనికి సరే మీకు ఇస్తాను చెప్పండి మీరు ఎక్కడుంటారు అంటే, నేను గాంధీనగర్‌లో ఉంటా అంటాడు. ప్రతి ఊర్లో గాంధీనగర్ అనేది కామన్‌గా ఉంటుంది. సో, గాంధీనగర్‌లో ఉన్నాను గానీ ఓకే. వీళ్ళెవరో మన ఏరియాకి సంబంధించిన వాళ్ళే అనుకుంటారు. సెకండ్ థింగ్ సరే మరి డబ్బులు ఎలా ఇస్తారంటే, సార్ మీకు ముందు నేను ఒక 8,000 పంపిస్తాను సార్ అని చెప్పి అంటాడు. సరే 8,000 పంపిస్తా అంటే అతను పంపడు. మనకొక స్కానర్ క్యూఆర్ కోడ్ పంపిస్తా అంటాడు. యూజువల్లీ మన క్యూఆర్ కోడ్ అతను తీసుకోవాల్సిందే. అతను క్యూఆర్ కోడ్ ఇస్తాడు. నేను ఇండియన్ ఆర్మీ అని వస్తది సార్ మా పేరు ఇక్కడ అంటాడు. అదేంటంటే నేను ఆర్మీకి పని చేస్తా అంటాడు. సో, వాళ్ళ ట్రస్ట్ లెవెల్‌ని పెంచుతాడు ఇక్కడ సైకలాజికల్‌గా. అరే! ఇతనెవరు ఇండియన్ ఆర్మీ అంటే మోసం చేయడు. వీళ్ళ దేశం కోసం పాటుపడే వాళ్ళు అని చెప్పి అనుకుంటారు చాలామంది. సో, అతను క్యూఆర్ కోడ్ పంపియగానే దాన్ని మనం స్కాన్ చేస్తాం. ఇక్కడ 8,000, 10,000, 20,000 అని పడుతుంది. మనం ఏమనుకుంటాం అంటే మనం చూపిస్తాం. అదే ఇక్కడ ఇన్ని చూపిస్తుందంటే మీరు మీ పాస్వర్డ్ కొట్టండి. డబ్బులు మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఆర్మీ వాళ్ళ తరపు నుంచి వస్తుంది అని చెప్పి మనల్ని బోల్తా కొట్టిస్తాడు. చదువుకున్న వాళ్ళు కొంత జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. మోసం చేస్తాడు. కానీ చాలామంది డబ్బులొస్తున్నాయన్న తొందరలో, ఆ ఆశలోనో, అవసరంలోనో మోసపోతారు. ఒక్కసారి మన పిన్ అందులో ఎంటర్ చేశామా మన డబ్బులు స్వాహా. దాని తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి లబో దిబో అన్నా గూడా అది చాలా పెద్ద ప్రాసెస్. అది వస్తాయో రావో గూడా తెలీదు. ఆ తర్వాత ఆ ఫోను నంబర్‌లు దొరకవు. ఆ ఫోను నంబర్‌లు వాళ్ళు ఏదో ఫర్జీ ఫోను నంబర్‌లుంటాయి. అంటే ఏదో ఫేక్ డేటాతోని ఫోను నంబర్‌లు తీసుకుంటారు. స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడు. వాళ్ళని వెతకడం గూడా కష్టమవుతుంది. ఒక రూ. 1000 ఫోను, ఒక రూ. 10 సిమ్ కార్డ్‌తోని మన దగ్గర నుంచి వేలల్లో, లక్షలలో వీళ్ళందరూ దోచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది సంగతి. ఈ న్యూ ఇయర్‌కి చాలా తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి మెసేజ్‌లు అన్‌నోన్ నంబర్ నుంచి వచ్చే మెసేజ్‌లయితే అసలకే ఓపెన్ చేయకండి. ఒకవేళ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని ఏవో ఒకటి ఫోటోలో, వీడియోలు వస్తే అనవసరంగా చూడకండి. దానివల్ల టైం వేస్ట్, మెమరీ కూడా వేస్ట్. హ్యాపీ న్యూ ఇయర్ అని ఫోన్‌లో హ్యాపీగా ఒకరికొకరు చెప్పుకోండి. వీడియో కాల్స్ చేసుకోండి. కానీ మీ ఫోన్ జాగ్రత్త. ఎందుకంటే మీ ఫోనే మీ జీవితం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.